వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. వినుకొండ మండలం మదమంచిపాడులో శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గొనుగొట్ల లీలావతి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఎడ్ల పోటీలు గ్రామీణ సంస్కృతి ప్రతీకగా రైతుల పశుపోషణ పట్ల ఉన్న మక్కువను చాటి చెప్పేవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇటువంటి పోటీలు రైతుల్లో ఉత్సాహాన్ని పెంచుతాయని అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి అన్నయ్య వాళ్ళ ఫాదర్ నాన్నగారి పేరుతోటి మరి మక్కెన శ్రీరామయ్య గారి క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అలాగే గత 20 సంవత్సరాల నుంచి కూడా మక్కెన మల్లికార్జున అన్నయ్య గారి ఆధ్వర్యంలో అలాగే కమిటీ వారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఇక్కడ మనకి ఎడ్ల పందాలకి వచ్చిన అన్నదాతలందరికీ కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే రైతు వచ్చినా రాకపోయినా ఎంతో చక్కగా రైతులందరికీ ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకునేటువంటి, ఎందుకంటే అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మరి ఈ పోటీని నిర్వహిస్తున్నారు. దీనికి రైతన్నలందరూ కూడా ఆనందంగా వీటిని వీక్షిస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నారు. అలాగే రైతన్నలకి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి 2000 కేజీల బరువుని అలాగే ఎడ్ల జతకి మరి ఆంజనేయ గారు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మొదటి ప్రైజ్ 1,25,000, అలాగే రెండో ప్రైజ్ ₹1,00,000, అలాగే మూడో ప్రైజ్ 75,000 ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే రైతులందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతోటి మంచిగా పంటలు పండుతూ ఎంతో మందికి మీరు అన్నదాతలుగా ఉన్నటువంటి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.